బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే విధంగా వంకాయ కారంని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తెల్ల వంకాయలని ఈ విధంగా 4 సైడ్స్ కట్ చేసుకొని నూనెలోకి వేసి వేయించుకోవాలి. ఈ విధంగా వంకాయలు బాగా మగ్గేటట్టుగా మగ్గించుకోవాలి. ఈ లోపల మనం ఒక బౌల్‌లోకి శనగపిండి, స్పైసీనెస్‌కి తగ్గట్టు కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని 3 బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకొని పౌడర్‌ని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు వంకాయలు మగ్గాయో లేదో చెక్ చేసుకుందాం. 2 వైపులా ఈ విధంగా వీటిల్ని తిప్పుతూ బాగా మెత్తగా మగ్గేటట్టుగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపును వేసుకోవాలి. వేసుకొని ఒక 2 మినిట్స్ దీన్ని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఈ విధంగా చక్కగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇవి మగ్గాయి అన్నప్పుడే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న శనగపిండిని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు మగ్గాయి కదా! ఈ శనగపిండి పౌడర్‌ని ఇందులోకి వేసేస్తున్నాను. వేసి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇందులో కొంచెం కరివేపాకును కూడా వేసుకొని జస్ట్ 2 మినిట్స్ ఉంచి తీసేసుకోవడమే. ఎక్కువ సేపు శనగపిండి ఉంటే మాడిపోతుంది.